ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కొంతమంది సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్లు కూడా సూచనలు సలహాలు ఇస్తుంటారు. ఇందులో ముందు వరుసలో ఉన్నవాళ్ళు అందరికీ సుపరిచితులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఆయన సంచలనమైన ప్రెస్ మీట్లు పెడుతుంటారు. ఎవరికి ఏ రకమైన చురకలు అందించాలో ఆ రకంగా చురకలు అందిస్తూనే ఉంటారు. తనదైన స్టైల్లో తనదైన వాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తుంటారు. ఈయన కూటమిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని తనదైన స్టైల్లో కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశంలో కొన్ని అంశాలు ప్రస్తావించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిపై ఒక పక్క ప్రశంసల వర్షం కురిపిస్తూనే మరోవైపు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాననడం గొప్ప విషయం అంటూ కితాబిస్తూ, అవసరమైతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తానంటూ గతంలో పవన్ చేసిన కామెంట్స్కి ఈయన ఇప్పుడు ఆ ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది. అసలు ప్రతిపక్ష పాత్ర ఏంటి, పవన్ కళ్యాణ్ గారు పోషించడం ఏంటి, మరి ప్రతిపక్ష పాత్రలో ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎందుకు ఆ పాత్ర పోషించలేకపోతున్నది, మరి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా కీలకంగా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక అసెంబ్లీకి జగన్ అండుకో రాకపోవడంపై ఉండవల్లి గారు తీవ్ర విమర్శలు, ఆయన తల కూడా కొట్టుకుంటున్నారు. ఏంది అసెంబ్లీకి రాకుండా మంచి అవకాశాలు ఇచ్చారు 11 మందిని అని చెప్పి ఆయన, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా తెలిసిన వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. సరే పార్టీలు ఇవన్నీ కూడా వేరే రకంగా ఉండొచ్చు కాక చిన్నప్పటి నుంచి ఆయన కళ్ళ ముందు ఎదిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బయట వ్యక్తి ఏం కాదు. రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గరగా వీళ్ళందరూ ఉండేవారు కాబట్టి, చాలా ఆప్త బంధువుల్లో ఉండేవారు కాబట్టి. సో ఆ నేపథ్యంలో ఆయన కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. సరే సూచనలు సలహాలు కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. ఎందుకు తీసుకుంటారు అన్నదానికి ఆన్సర్ చెప్పలేము, ఎందుకు తీసుకోరు అన్నదానికి కూడా చెప్పే పరిస్థితి ఉండదు. ఎవరి వ్యవహార శైలిలు వాళ్ళవి. ఇక పద్ధతి కాదంటున్నాడు ఆయన. అసెంబ్లీకి వెళ్ళకపోవడం అన్నది పద్ధతి కాదు, చారిత్రక తప్పిదం చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఉద్దేశం. ఇక అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన సూచిస్తున్నారు. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారి వైఖరి ఎప్పుడు ఎలాగుంటుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన ఏం ఆలోచిస్తాడు, ఏం చెప్తాడు, ఏం మాట్లాడతారు, ఒకసారి ఈ రకంగా అంటారు, ఒకసారి ఆ రకంగా అని అంటారు. పద్ధతి మార్చుకోవాలి. ప్రతిపక్ష పాత్ర పోషిస్తానడం హర్షణీయమే, కానీ అన్ని విషయాల్లోని కూడా ఆ పాత్ర పోషించాలి, కొన్ని వాటికి పరిమితం అవ్వకూడదు అని. అంటే కూటమిలో ఉన్న ఈరోజు 3 పార్టీలు అసలు వైఎస్ఆర్సీపీ ఫీల్డ్ మీదే లేదు అన్నట్లుగానో, లేకపోతే అసలు వైఎస్ఆర్సీపీ ఇంక మాటే అవసరం లేదన్నట్లుగానో వీళ్ళు చర్చించుకుంటున్న అంశాలు. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, లేకపోతే బీజేపీ మాట్లాడుతుంది. అంటే వేరే పార్టీ ఏమైనట్టు? 11 సీట్లు వచ్చినంత మాత్రాన మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంక ఫీల్డ్లో లేనట్ట? అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఆయనకి చారిత్రక తప్పిదమా? 29 వరకు కూడా ఈ ఎఫెక్ట్ చూపిస్తుందా 29 ఎన్నికల్లోని? ఇలాంటివి చాలా 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 ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని. మరి వాటిలన్నిటికీ ఇది ఏ రకంగా జనాల్లోకి వెళ్ళి మెప్పించి ఒప్పించి మళ్ళీ 29కి పుంజుకుంటారో, లేదు ఈ రకంగానే ఉంటారా? మోంతా తుఫాను మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఆయన అసలు చంద్రబాబు నాయుడు గారే తుఫాన్ని తీసుకొచ్చారు, ఈయన వస్తుంటే అసలు ప్రకృతి విలయాలు ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు ఆయన హయాంలో కూడా రావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్ట, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి టైంలో వస్తే రాజశేఖర్ ఎవరైనా తీసుకొస్తారంటే ప్రకృతి విపత్తుల్ని. సో ఇలాంటివన్నీ కూడా జనాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. విధానపరంగా మాట్లాడాలి, మాట్లాడవలసిన అవసరం ఆయనకు ఉంది, మాట్లాడవలసిన హక్కు ఆయనకు ఉంది. 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, సామాన్యమైన అంశం కాదు. సీట్లు 11 వచ్చినప్పటికీ కూడా 40% ఓట్ బ్యాంక్ రావడం అంటే చిన్న విషయం కాదు కదా. మరి దాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రజాక్షేత్రంలో మళ్ళీ తనదైన పవర్ చూపించి ముందుకు సాగే విధంగా ప్లాన్ చేయాలి. ఆ రకంగా కాకుండా ఈ రకమైన విమర్శలు చేస్తే ఇబ్బంది పడతావురా అబ్బాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండవల్లి ఇండైరెక్ట్గానే చురకలు అంటిస్తూనే ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్ గారిని వదలలేదు, ఇటు చంద్రబాబు నాయుడు గారిని వదలలేదు, లేకపోతే వేరే పార్టీలను కూడా వదలట్లేదు. ఉండవల్లి ఏం చేసినా సరే అది కొద్దిగా వేడెక్కుతూ ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు ఈయనొచ్చి మరికొంత వేడి రేకెత్తించడానికి ఈ తుఫాను సమయంలో మరో తుఫాను మాటలు వెనక ఆంతర్యం ఏంటి? మరి ఉండవల్లి గారు అడుగులు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఈయన ఏమైనా మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటున్నారు? ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. ఇక మన డిబేట్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ స్ట్రాటజీ చేంజ్ చేసేసారా? 2029 టార్గెట్గా వైసీపీ బాస్ ముందున్న ప్రధాన అస్త్రాలు ఏంటి? మరొక వైపు మోంతా ఎఫెక్ట్